చంద్రబాబు నాయుడు గారి వెనకాల దాక్కుని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. చంద్రబాబుని ముందు పెడతారు, చంద్రబాబు బొమ్మను ముందు పెడతారు. చంద్రబాబు వెనకాల ఆయన నీడలో చేరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని దోపిడీ చేసేటువంటి ప్రతి వర్గం చంద్రబాబు కనుసన్నల్లోనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ దోచుకునేటువంటి విద్యా వ్యాపారం, వారు వీరు లేదు, ఆ కులం లేదు, ఈ మతం లేదు, అంటే వావి వరసలు ఉండవు, కులం గోత్రం ఉండదు, మతం అడ్డు ఉండదు. ఏ మతముడైనా వాళ్ళకి ఒకటే, దోచుకోవటమే పని. నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, భాష్యం కాలేజీ, భవిష్య కాలేజీ, విజ్ఞాన్ కాలేజీ, విజ్ఞాన స్కూలు, నారాయణ స్కూలు, చైతన్య స్కూలు. అది ఏ స్కూల్ అయినా, ఎవడైనా, బడైనా, కాలేజీ అయినా మొత్తం చంద్రబాబే. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడికి పెట్టుబడి ఇస్తారు, లంచం ఇస్తారు. ఎలక్షన్ ఖర్చుల కింద వందల వేల కోట్ల రూపాయలు చంద్రబాబుకి సాయం చేస్తారు, చంద్రబాబుని గెలిపిస్తారు. చంద్రబాబుని అడ్డం పెట్టి లక్షల కోట్లు దోచుకుంటారు. చంద్రబాబు మాట్లాడు, చదువు ప్రభుత్వానికి ఏం బాధ్యత, ప్రైవేట్ది బాధ్యత అని చెప్తాడు. అంటే దోచుకోవడం మాత్రమే వీళ్ళ బాధ్యత. ఇక రెండవ దోపిడీ రంగం ఆక్వా రంగం. ఆక్వా రంగంలో ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, అందరూ సాగులో ఉంటారు. ఇచ్చాపురం నుంచి తడదాకా, ఇచ్చాపురం నుంచి తడదాకా ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తం కూడా ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నారో అందరూ కూడా రొయ్యలు, చేపల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎలక్షన్ల ముందు అవంతి, సంజ, దేవి, ఆ చెమ్మచెక్క, ఈ చెమ్మచెక్క అన్ని కంపెనీలు చంద్రబాబుకి సందాలు ఇస్తారు. వారు వీరు లేదు. ఇక వాళ్ళు రొయ్యలకి, చేపలకి పనికొచ్చేటువంటి పిల్లలాళ్లే సప్లై చేస్తారు, వాళ్లే పుట్టిస్తారు. ఈ కంపెనీలే వాళ్లే రైతులకు ఇస్తారు. పిల్లలకి నులి మేత వేసేటువంటి మేత వాళ్లే తయారు చేస్తారు. నెల రోజులు దాటిన తర్వాత మేత వాళ్లే తయారు చేస్తారు. 2 నెలలు దాటిన తర్వాత వాళ్లే తయారు చేస్తారు. 4 నెలలు దాటిన తర్వాత మేత వాళ్లే తయారు చేస్తారు. మధ్యలో రోగం వస్తే రోగానికి మందు వాళ్లే తయారు చేస్తారు. అలాగే వీడు పట్టుకొని దాన్ని అమ్మాలంటే వాళ్లే కొంటారు. మళ్ళీ అమెరికాకి పంపాలన్నా వాళ్లే పంపుతారు. మళ్ళీ అమెరికాలో కొనాలన్నా వాళ్లే కొంటారు. అమెరికాలోంచి కొట్లుకి వేయాలన్నా వాళ్లే వేస్తారు. మొత్తం చంద్రబాబు బ్యాచే. అంటే రొయ్య పిల్లలో దోచుకుని, చేప పిల్లలో దోచుకుంటే తృప్తి కలగట్లా, మేతలో తృప్తి కలగట్లా దోచుకున్నది. ఆఖరికి పంటలో కూడా దోచుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి 1000-2000 కోట్లు సందాయిస్తారు. అందరూ కలిసి 1 లక్షల కోట్లు, 2-3 లక్షల కోట్లు రైతుల దగ్గర ఈ 5 ఏళ్లలో దోచేస్తారు. చంద్రబాబు మాట్లాడడం ఎంత సందడిగా ఉంటుందంటే చంద్రబాబు దగ్గర ఈ తంతు. ఆయన చెప్తాడు 4 రూపాయలు పెంచుతున్నారని చెప్తారు. బాగోదే పెంచొద్దు అంటాడు. ఈలో వాళ్ళు అలాగే చూద్దామయ్యా. వ్యాపార పరిశ్రమలు, వ్యాపారం అనేది లాభ నష్టాలు మనం చేయలేం కదా. ముడిసరుకు పెరిగినప్పుడు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది దీంట్లో? వ్యాపారం పోగొట్టుకోలేరు కదా అని సన్నాయి నొక్కులు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో. వెంటనే మనోడే కదా, ఎలక్షన్ ముందు మనం బాగా ఆయిల్ కొట్టించాం కదా అని చెప్పి వెంటనే వీళ్ళేం చేస్తారు, 8 రూపాయలు పెంచుతామంటారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి పెంచబాకండి అంటాడు. అసలు ఈ లెక్క చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? వీడు 8 పెంచుతామంటే ఆగమంటే వాళ్ళు 10 పెంచారు, ఆగమన్నాడని. ఏదో సినిమాలో మామూలుగా కొట్టబాకంటే కొడుతుంటాడు వీడు. అరే నువ్వు అనబాకరా, రేపు వదిలేరా నన్ను, నువ్వు కొట్టబాకంటే ఆడికి మరీ కొడుతున్నాడు, ఇక ఆగరా బాబు అని చెప్పాను. అట్లా ఈడ మామూలుగా ఈ మంత్రులందరూ కూడా పెంచబాకంటే ఇటు పెంచేస్తున్నాడు, ఇంకా రూపాయి పెంచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, 4 రూపాయలు తగ్గించండి అంటాడు, ఇటు 2 రూపాయలు తగ్గించా ఉంటాడు. ఇన్వాయిస్ మీద 10 రూపాయలు పెంచుతాడు,
చంద్రబాబు 4 రూపాయలు తగ్గించమంటే ఇన్వాయిస్ మీద 2 రూపాయలు తగ్గిస్తాడు. ఇన్వాయిస్ మీద 10 పెంచాడు, చంద్రబాబు 4 తగ్గించండి అంటే ఇన్వాయిస్ మీద 2 తగ్గిస్తాడు. ఇక్కడ చూడండి, తోక తలనాడిచ్చాలా, తల తోకనాడిచ్చాలా? ఇవాళ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తోక తలనాడిస్తున్నాయి. అది ఏ వ్యాపారం అన్నా కానీ, రైస్ మిల్లులు చూసుకోండి, కొందరు కొనాల్సిందే, చివరి కింద దాకా కొంటా ఉంటాడు చిన్నాయుడు. చివరి కింద కాదు, అసలు మొదటి కిందే కొంటలేదురా బాబు అంటే అట్లా మళ్ళీ దొరకడాడు, ఫోన్ ఎత్తాడు. ఆ మంత్రి గారు ఫోన్ ఎత్తాడు, దొరకడు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉంటాడు, ప్రతి గింజ కొనాల్సిందే మేము కొంటామంటాడు ఆయన. అతను కనపడ్డు, ఇతను కనపడ్డు. మిల్లర్లు దోచుకుంటారు. ఎందుకు దోచుకుంటున్నారు? సీజ్ ద షిప్ అంటారు. రైస్ మిల్లుకి చెల్లించాల్సినటువంటి బాకీలు చెల్లించాలంటే 10% 10% కమిషన్ అడ్వాన్స్గా తీసుకుంటున్నారు ఈ మంత్రులు, నారా చంద్రబాబు నాయుడు గారు. మిల్లర్లకి బిల్లులు రైస్ ఆడిచ్చి అప్పచెప్పినటువంటి సీఎంఆర్ ఆడిచ్చిన ఖర్చులు 10% తీసుకుంటున్నారు. అంటే అంతా ఈళ్ళు వాళ్ళు కలిసి జనాన్ని దోచుకునేటువంటి పరిస్థితులు. ఈ దోపిడీ ఆగాలంటే, ఈ దోపిడీ పోవాలంటే చంద్రబాబు కుర్చీలోంచి పోతే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంట రైతాంగానికైనా దరిద్రం పోదు. దానికోసం ఇంకా 3 ఏళ్ళు సావలేం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా పరిస్థితి ఇట్లా ఉందంటే రేపు 15వ తారీఖు వస్తున్నాడు ఆయన. రొయ్యల మేతలు, చేపల మేతలు ఎవరైతే దోచుకుంటున్నారో, సోయా తగ్గితే ఈ రేటు తగ్గదు, సోయా పెరిగితే ఈ రేటు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ రేపు సోయా తగ్గుద్ది, ఈ రేటు పడదు. ఇటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాలు, తప్పుడు వ్యాపారం, తప్పుడు పరిపాలనని తుదముట్టించటానికి, రైతుల తరపున ప్రభుత్వాన్ని కాలర పట్టుకుని నిలదీయటానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేక కడుపు కాలి మేత బస్తాలని తగలబెట్టినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో, కడుపు కాలినటువంటి రైతాంగం అందరినీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని చెప్పమని చెప్పని మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడువు ఇవ్వడం, లేని పక్షంలో నేరుగా నేనే భీమవరం వస్తాను, అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపడతాననేటువంటి మాట గడిచినటువంటి మాసం జరిగినటువంటి సమావేశంలో వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేపు 15వ తారీఖున పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, ఆక్వా రైతులందరితో కూడా వారు కలిసి చర్చించి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రెగ్యులేషన్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం, వాటిని అదుపులో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ సంస్థలకి కొమ్ము కాసేటువంటి విధానం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగానికి ఆ కారణాలన్నీ కూడా తెలుసు. 3 లక్షల మంది రైతులు ముఖ్యమా, 4.5 లక్షల ఎకరాలు ఈ వ్యవసాయం, ఆక్వా వ్యవసాయం ముఖ్యమా, లేదా 4-5 కంపెనీలు ముఖ్యమా అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు 4-5 కంపెనీలే ముఖ్యం అనేటువంటి విధానం కనబడతా ఉంది. రైతాంగాన్ని కాపాడు ఓ పక్క ఆక్వా రంగం. నిన్ననే జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతంలో పొగాకు రైతాంగానికి సంబంధించినటువంటి వారు కష్టాలు బయటపడతా ఉన్నాయి. ఒక పక్క ఆక్వా రైతులు, సీజన్ వస్తే యూరియా దొరక్క వ్యవసాయం చేసేటువంటి రైతాంగం. ఏ ఒక్క రంగం బాగుపడింది 2 సంవత్సరాల్లోనంటే ఏ ఒక్క రంగం కూడా లేదు అనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రం కోటలు దాటిపోతా ఉన్నాయి. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయంటారు, వ్యవసాయం సూపర్ అంటాడు, లా అండ్ ఆర్డర్ సూపర్ అంటారు, అన్నీ బాగున్నాయి. కానీ ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే గొడ్డలంటాడు, తల్లి అంటాడు, చెల్లి అంటాడు. కేవలం ఆయన ప్రతి సమావేశం, ఈరోజు కూడా ఎక్కడో
కర్నూలు జిల్లాలో మాట్లాడుతూ మళ్ళీ ఏ సమావేశానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలపాటి లేకపోతే ఇంకోటో నిత్యం విమర్శలే తప్ప ప్రజా సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి లేకపోవడం చాలా శోచనీయం. తప్పకుండా ఈ ఒక్క అంశమే కాదు, నిన్న మత్స్యకారులు వేటకెళ్లి 6 తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో దాని మీద స్పందించరు, ఒక మంత్రి రాడు, ప్రభుత్వం స్పందించరు. ఈ పరిస్థితుల్లో అనేక రంగాలు, అన్ని రంగాలు ఈరోజు నిర్వీర్యం అయిపోయి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో దానికి ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేటువంటి ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారు. అందుకనే వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే 15వ తారీఖు భీమవరం పర్యటన కూడా జరగబోతా ఉంది. ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకి ఓ భరోసాని ఇవ్వడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి ఆక్వా రైతాంగానికి న్యాయం చేసేటువంటి విధంగా ఈ పర్యటన ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.